once again for the next act. Siddharth, everyone. రైట్ ఐఎమ్ ఫ్రమ్ ఏ పూర్ ఫ్యామిలీ, చాలా పూర్ ఫ్యామిలీ చిన్నప్పుడు. ఇప్పుడు కాదు, ఇప్పుడు కొంచెం ఓకే. పూర్ ఫ్యామిలీ ఎవరున్నారా పూర్ ఫ్యామిలీ చిన్నప్పుడు? మీరు కూడా ఎవ్వరు లేరా? అందరు గుద్దవలసినలేనా? రైట్, పూర్ ఫ్యామిలీ అన్నట్టు. ఎంత పూర్ అంటే కనుక మాకు రేకుల ఇల్లు ఉండేది. రేకులు తెలుసు కదా, రేకులు ఉండేది. వర్షం పడితే కనుక వాటర్ కారేది అన్నట్టు. వాటర్ కారుతామంటే ప్రతి ఒక్కరిని క్లీన్ చేస్తారు. వాటర్ కారితే కనుక కింద గిన్నెలు లాంటివి ఏమన్నా పెడతా ఉంటారు. నైట్ 12ంటికి వాటర్ కారుతున్నాయి. మామ మమ్మల్ని లేపి స్నానం చేపిస్తాను. నాకు ఓకే, మా తమ్ముని ముట్టి అడుగుతాను. అరే వాడు నేను పోలేదమ్మా, పోకపోయినా పర్లేదు, అడుక్కోరా. వాడు ఇట్లా పట్టుకొని ఉంటాను. అమ్మ, వీ యూస్ టు ఈట్ రేషన్ రైస్. రేషన్ బియ్యం తిన్నారు ఎప్పుడన్నా? రేషన్ రైస్ తింటా ఉంటే ఒక రోజు ఏమైందంటే కనుక నల్లగా ఏదో వచ్చింది అందులో. మా అమ్మని అడిగిన, అమ్మ అదే నల్లగా ఉంది చూడమ్మా అంటే, అది జీలకర్ర బిడ్డ అన్నది. జీలకర్రకి ఎలుక కొద్దిగా తేడాలంతా పూరా అమ్మ, మనం తిని బిడ్డని గోరుముద్ద పెడతాను. అప్ప నుంచి ఎలుక పనులు, కింద ఎలుక పనులు ఉంటాయి కింద. అండ్ మా ఇంట్లో ఏంటంటే కనుక ఎలుకలు, పందికొక్కులు ఇవన్నీ ఎక్కువ ఉండేవి అన్నట్టు. సో వీ యూస్ టు స్లీప్, కిందనే పడుకునే వాళ్ళం. బెడ్ లాంటి ఏం లేదు కాబట్టి కింద పడుకున్నాం. విత్ బేర్ బాడీ మీద ఏముండకపోయేటి. నాకు మా తమ్మునికి చిన్నప్పుడు. బ్రో నువ్వు పెద్దప్పుడు ఆలోచించకు, తమ్ముళ్ళు బాధపడతారు. వీస్ స్లిప్ కిందనే పడుకునే వాళ్ళం, బేర్ బాడీ. ఒకరోజు ఏమైందంటే కనుక ఒక సుందెలకి వచ్చి మా తమ్ముని చిట్టెలకని కొరికేసాడు. వాడు అప్పుడే కన్వర్ట్ అయిపోయినాడు. వాడు నా దగ్గరికి వచ్చి, అన్న కట్ అయింది, ఏం చేయాలంటే పసుపు పెట్టరా అని చెప్పిన. పసుపు ఏం జరుగుతారు, దెబ్బ తగిలిన పెడతారు కదా, వీటి పసుపులో ముంచుడు దాన్ని, ఏదో మిరపకాయ బజ్జి ముంచినట్టు. ఫస్ట్ టైం నీ పసుపు చూసిన అంత. అది కట్ మిర్చి. సో మా డాడీ ఏం చేసిందంటే కనుక వీడు కన్వర్ట్ అయిపోయాడు. సో వీనికి హిందూ పేరు పెట్టాలని చెప్పి ఏం పెట్టిండంటే సల్మాన్ కుమార్ అని పెట్టిండు. ఇదేమి హిందూ పేరు అయ్యా? వీడు ఎట్లా తయారైందంటే కనుక వాడు ప్రాపర్ భక్తుడు అన్నట్టు, రాముని భక్తుడు అన్నట్టు. వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి, అరే జై శ్రీరామ్ అంటే అంటున్నారు వాళ్ళు. ముస్లిం దగ్గరికి వెళ్ళి అనమంటే అంటున్నారు వాళ్ళు. క్రిస్టియన్ దగ్గరికి వెళ్ళి అనమంటున్నాడు. వాళ్ళు అంటున్నారు జై యేసు, జై యేసు. వాళ్ళంతే జై యేసు బాబా. ఎవరున్నారా? ఆమెన్. సో మాకు వాటర్ కూడా రాకపోయేది. వాటర్ రాకపోతే వాటర్ ట్యాంకర్స్ ఉంటుంది తెలుసా, వాటర్ ట్యాంకర్స్ దగ్గరికి వెళ్ళి వాటర్ పట్టుకునే వాళ్ళం అన్నట్టు. సో మా మమ్మీ ఏం చేస్తుందంటే కనుక తొందరగా వాటర్ తీసుకురావాలంటే కనుక లేడీ గెటప్లు వెళ్తే అంటే లేడీ గెటప్లు వెళ్ళాలి. సో నాకును మా తమ్మునికి లేడీ గెటప్ వేసేది అన్నట్టు. నాకు పంజాబ్ డ్రెస్ వేసేది, మా తమ్మునికి లంగా ఓని. మేమిద్దరం మంచిగా వెళ్ళి ఇట్లా పట్టుకొని వెళ్ళేటోళ్ళం అన్నట్టు. నేను ఒకసారి మా తమ్మునికి చూసిన, వానికి లంగా లేదు. అక్కడ ఆంటీలు వాడిని చూసేది పచ్చవునో ఏందంటారు. అమ్మ జాండీస్ వచ్చిందంటే, జాండీస్ అక్కడ ఎట్లా, వీడు ఏం తింటాడు, ఓన్లీ ఆ ఏరియాలో ఎందుకు వస్తుంది. అండ్ మాకు వాష్రూమ్ కూడా ఉండేది కాదు. బట్ మేమేం చేసామంటే మా తాత వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి వాష్రూమ్ కావాలని చెప్పి చిన్న వాష్రూమ్ కట్టించినాం అన్నట్టు. అదేంటంటే కనుక లోపలికి వెళ్ళిన వాళ్ళు బెడం ఉండకపోయేది. లోపలికి వెళ్ళిన వాడు ఏదో ఒకటి సిగ్నల్ ఇవ్వాలి, నేను లోపల ఉన్నా అని చెప్పుకోవడానికి. అయితే వానికి ఏం చెప్పినామంటే దగ్గాలి, మీరు దగ్గుతే కనుక బయట ఉన్నది తెలుస్తుంది నేను లోపలనే ఉన్నా అని చెప్పి. సో మా తాత ఒకరోజు వెళ్ళిండు, దగ్గుతుండు. 10 నిమిషాలు అయింది దగ్గుతుండు, ½ అన్ అవర్ అయింది దగ్గుడు ఆపేసిండు. నేను తీసి చూసిన చచ్చిపోయిండు లోపల. మా నాన్నమ్మ వచ్చి ఏడుస్తలేదు, చికెన్ తినకుండా వినవా, చికెన్ తినకుండా పోయిందే, వాడు చచ్చిపోయిండు ఆడ. అక్కడ మా ఎవరైనా అడిగితే కనుక ఎట్లా చచ్చిపోయినా, దొడ్డికి పోతే చచ్చిపోయిండు.
ఏం చెప్తున్నావు అమ్మమ్మ? యా. సో నేను మా తమ్ముడు ఏం చేసేవాళ్ళం అంటే వాష్రూమ్ యూజ్ అయిపోయేవాళ్ళం అన్నట్టు. లోట పట్టుకొని లా చెరువు గట్టికెళ్ళి కూర్చుంటాం అన్నట్టు. కూర్చుంటే అప్పుడప్పుడు గడ్డి పొరుగులు తాగుతుండే. కరెక్ట్ అయ్యావు. సో కూర్చున్న వాళ్ళం. మాకేంటంటే కనుక ఎవరన్నా వస్తే కనుక అందువేళ ఎవరన్నా వస్తే తలకాయ కిందకి ఇష్టం అన్నట్టు. బాడీ పార్ట్లు ఏదైనా చూసినా పర్లేదు, మొహం చూడద్దు. అంటే ఇది ఏమందో తెలియవద్దు, ఉన్నదని తెలియాలి అంతే. నేను మా తమ్ముడు వాళ్ళ మ్యాథ్స్ సార్ వస్తుంటే గుడ్ మార్నింగ్ సార్ అని చెప్తాను. నువ్వు ఏ టైంలో గుడ్ మార్నింగ్ చెప్తున్నారా వానికి? వాటి నార్మల్ చెప్పట్లే, గుడ్ మార్నింగ్ సార్ అంటాడు. అరే ఏం చెప్తుందిరా గుడ్ మార్నింగ్? అండ్ లైక్ నేను రేషన్ షాప్కి వెళ్ళినప్పుడు నేను ఒక అమ్మాయిని చూసేవాడిని అన్నట్టు. రేషన్ షాప్కి వెళ్ళినప్పుడల్లా ఒక అమ్మాయి కనిపించి యా ఆంటీయా, అమ్మాయికి ఆంటీకి తేడా స్టేజ్లో ఉన్నావు నువ్వు అమ్మాయితో నచ్చిన ఆడితోనా? సారీ. ఓకే నేను అక్కడికి వెళ్ళి చూసేవాడిని అన్నట్టు. ఒక అమ్మాయి ఉండేది, తెల్లగా ఉండేది, అందంగా ఉండకపోయేది. తెల్లగా ఉంటే చాలు మనకు. సో చూసిన ఒకరోజు దానికి తెలుగు రాకపోయేది, అంతా మిక్స్డ్ తెలుగు అన్నట్టు. దాని దగ్గర పోయి నువ్వంటే నాకు ఇష్టం, ఐ లవ్ యూ అని చెప్పిన. అది సింపుల్గా నా దగ్గర చూసి నేను లవ్ చేయదే, నీది చిన్నది, నాది చిన్నదా? చిన్నప్పుడు చిన్నగానే ఉంటుంది. నీకెట్లా తెలుసు అంటే నువ్వు ప్రతి నెల వస్తుంది అప్పుడు చూస్తుంది. నేను ఏడికి వస్తాను, నువ్వు ఎప్పుడు చూస్తాను? నేను బట్టలు వేసుకొని వస్తున్నా కదా. షీజ్ లైక్ ఊర్లలో మీదే చిన్నది, ఊర్లలో మీద మార్చినది ఏంది? నువ్వు ఎంతమంది చూసావు? షీజ్ లైక్ ఏంటంటే కనుక క్యాస్ట్ చిన్నదని చెప్పుకోవడానికి ఇవన్నీ చెప్పింది అన్నట్టు. అది తర్వాత అర్థమైంది నాకు, నాది పెద్దదే. ఓకే. రైట్. అండ్ ఇప్పుడు రీసెంట్గా వి బికేమ్ కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినాం అన్నట్టు. కానీ పక్కింటి తెలవాలి కానీ మిడిల్ క్లాస్ అయినా అని చెప్పి ఒక పిల్లిని పెంచుకుంటాను. దాని పేరు పింకీ. 20 ఏళ్ళు అవుతుంది. నా పేరు డాంకీ. నన్ను పిలుస్తే వెళ్ళిపోతున్నా. 1/2 కిలో చికెన్ ఇస్తే అదే తింటుంది. మామ నాకు చూపెత్తాది, నేను కొడుకురా అమ్మా. కానీ కొన్ని పెట్స్కి ఏంటంటే కనుక ఫ్రీగా దొరుకుతాయి తెలుసా. 3 థింగ్స్ ఈజీగా దొరుకుతాయి. ఫుడ్, షెల్టర్, సెక్స్. ఈ 3 ఈజీగా దొరుకుతాయి అన్నట్టు వాడికి. అది మా ఇంటికి వచ్చి సంవత్సరం అయింది. 2 times ప్రెగ్నెంట్ అయింది అది. నేను 30 years స్టిల్. మీరు గ్రేట్, అర్థం చేసుకున్నారు. లాస్ట్ నువ్వే ప్రెగ్నెంట్ చేసావు, నేను ఎందుకు ఎత్తాను దానికి? అబ్బా నేను సింగిల్ రా, దేనికి పడుతుంది దానికి ఎగరా. కరువులో ఉన్నా, మరి అంత కరువులో లేదురా నేను. థ్యాంక్ యూ సో మచ్.